तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके నివసతి భాలోక భువనే. అమ్మా, నీ ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతూ కోటి సూర్యచంద్రుల తేజంతో భాసిల్లే శివమూర్తిని ధ్యానిస్తూ ఉన్నాను. అతని వామభాగం పరచితితో మిళితమై ఉన్నది. ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు. ఆ పరమశివదేవుడు సూర్యచంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో భాసిల్లుతూ ఉంటాడు. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతి. అమ్మా, నీ విశుద్ధ చక్రంలో ఆకాశతత్వజనకుడై శుద్ధ స్ఫటిక సదృశంగా స్వచ్ఛంగా తేజరిల్లే పరమశివుని, అతనితో సమానంగా సువ్యస్థితురాలవగు నిన్ను సేవిస్తూ ఉన్నాను. తల్లి, మీ ఇరువురి చంద్రకిరణ సదృశ ప్రకాశంతో అంధకారం దూరం కాగా చకోరి వలె జగత్ సర్వం ఆనందితమవుతూ ఉంటుంది. సమున్మీలత్ సంవేత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టా దశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయైవ. పరమేశ్వరి హృద్దేశంలో వికసితమై ఉన్న సంవిత్ కమలం నుండి స్రవించే మకరందానికి ఏకమాత్ర రసికులైన ఆ హంసద్వంద్వాన్ని నేను భజిస్తూ ఉన్నాను. అది మహాపురుషుల మనోరూప మానవ సరోవరంలో విహరిస్తూ ఉంటుంది. దాని వార్తాలాప పరిణామమే అష్టాదశ మహావిద్యల వ్యాఖ్య. ఆ ద్వంద్వం జలమిశ్రిత క్షీరాల నుండి పాలను పూర్తిగా వేరు చేయనట్లు దోషాల నుండి గుణాలను వేరు చేస్తుంది. తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. ఓ జనని, ఏ నీ స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని అధిష్టానంలో ఉంచడానికి గాను ఏ సంవర్తాగ్ని తేజరిల్లుతూ ఉంటుందో దానిని, ఆ మహత్తర సమయాదేవిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మహాక్రోధంతో సంవర్తాగ్ని లోక సర్వస్వాన్ని దగ్ధం చేయబోనునాడు సమయాదేవి నిజ దయార్ద్ర దృష్టితో శీతలోపచారాలు చేస్తుంది. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. అమ్మా, ఈ మణిపూరక చక్రాన్ని ఆశ్రయించిన శ్యామ మేఘాన్ని కూడా నేను సేవిస్తాను. దానిలో అంధకారానికి శత్రు విద్యుల్లతల ప్రకాశము,
ఆభరణాలతో పేర్చబడిన వివిధ రత్నాల ప్రకాశ సదృశ ప్రకాశము ఇంద్రధనస్సు యొక్క రూపాన్ని దాల్చి ఉంది. అది సూర్యాగ్ని సంతప్తమై జగత్తులపై శీతల జలధారలను వర్షింపచేస్తుంది.